అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అతి తెలివి తక్కువతనానికి ఇదొక నిదర్శనము. గౌరవనీయులైనటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి సీట్ ఇవ్వకుండా ఎవరో ఒక గుర్తు పనికి మాలినటువంటి వారికి సీట్ ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ రుద్రంపేట గ్రామ పంచాయతీలో ఎవరు సేవలు చేశారు, ఎవరు రోడ్లు వేసినారు, ఎవరు నీళ్ళు ఇప్పించారు, క్రైమ్స్ ఎక్కువ ఉన్నటువంటి రుద్రంపేటలో ఎవరు 4 టౌన్ పోలీస్ స్టేషన్ పెట్టిండేది, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి ఇక్కడ ప్రజలను కాపాడుకుంటూ వచ్చినది గౌరవనీయులైనటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఆయన కాదని మీరు ఎవరో వేరే వ్యక్తికి సీట్ ఇచ్చారు, అది పద్ధతి కాదు. అది కూడా అతని ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఇక్కడ ఓట్లు కూడా లేదు. ఆ ఒక్క విషయం మీరు గమనించి ఇవ్వాలి. అతడు మనవాడా కాదనేది కూడా ఆలోచించాలి కదా. ఏ ఏరియా వాడని, ఎక్కడో ఉండేవాడు ఇక్కడికి వచ్చి, ఏదో ఊర్లో ఉండేవాడు ఈ రుద్రంపేటలోకి వచ్చి ఏం చేస్తాడు? ఏది చేయడు. ఏ సందులో ఏ ఇల్లు తెలియదు, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలియదు. ఇక్కడ మేము బూత్ ఇన్ఛార్జ్లు, కన్వీనర్లు, మా క్లస్టర్లు ఇన్ఛార్జ్లు మేము రేయింపగలు కష్టపడి పనిచేసిన దానికి మాకు ఆయన మొత్తానికి మోసం చేసినట్లే. చంద్రబాబు నాయుడు గారు మీరు దీనికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. ఇంకా అయినా మీరు బుద్ధి తెలుసుకొని గౌరవనీయమైనటువంటి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి సీటు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఎవరికంటే వారికి ఇవ్వకోకుండా అట్లే మీ కొడుకు నారా లోకేష్ గారు కూడా చెప్పండి. అతనికి తెలియదు, చిన్నవాడు, మీరు తండ్రి చెప్పండి అతనికి, ఎవరికంటే వాడికి ఇవ్వద్దురా పనికి మాలినోడా, అతను ఎవరో తెలుసుకోరా, ఫస్ట్ అతని బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకో, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి అతన్ని కనుక్కోకుండా వ్యవహారాలు చెయ్యొద్దు, నువ్వు పిల్లోడు మాదిరే ఉండని చెప్పి నీ కొడుక్కి చెప్పి నువ్వు వ్యవహారం చేయి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుందని మాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇన్ని రోజులు మేము బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఓటీపీలు తీసుకోవడం, మిస్డ్ కాల్ ప్రోగ్రాంలు, రండి ఎన్ని ప్రోగ్రాంలు అంటూ మేము మధ్యాహ్నం పూట్ల ఎండకు కూడా భార్య పిల్లలు వదిలి పని చేసినాము. ఒక పూట అన్నం తిని తినుకోకుండా కూడా పని చేసినాము. కాబట్టి మాకు ఈ కోపంతో మేము మాట్లాడుతున్నాము, కానీ మాకేం పార్టీ అంటే ద్వేషం లేదు, ఇంకోటి లేదు. ఏదన్నా కానీ మీరు ధర్మంగా పోతేనే ధర్మం నిలబడుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా మీరు అతి తెలివికి పోయి ఎవరో ఏదో చేస్తారనేది మాత్రం చేయొద్దండి. గౌరవనీయులైన వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి మీకు సీట్ ఇస్తే మీరు ఇంకా 100 ఏళ్ళు బతుకుతారు. లేదంటే మీ ప్రాణానికి కూడా ముప్పు ఉంటుందని, మీ పార్టీ కూడా ఇంకా నుంచి కదలదని బాగా ఖచ్చితంగా మేము ఈ రుద్రంపేట అనంతపురం అర్బన్లో రుద్రంపేట గ్రామంలో ఖచ్చితంగా మేము తెలియజేయడమైనది.